సో, బెంగుళూరు టు దుబాయ్, దుబాయ్ టు ఎడిన్‌బరా ఈరోజు ఎమిరేట్స్ టికెట్ మళ్ళీ రీబుక్ చేసుకున్నాను. ఇనిషియల్‌గా ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్‌లో ఉన్నింది. బట్ డ్యూ టు వార్ సిట్యుయేషన్ క్యాన్సిల్ చేశారు. ఇవి ఫ్లైట్‌లో ఇచ్చిన మీల్స్ 2 టైమ్స్ మీల్స్ సర్వ్ చేశారు. ఫుడ్ వాస్ గుడ్. అండ్ ఇది దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ల్యాండ్ అవుతున్న వీడియో. అండ్ ఆన్‌లైన్‌లో కానీ మనం న్యూస్‌లో కానీ చెక్ చేస్తున్నప్పుడు చాలా ప్యానిక్ ఉందని చూస్తాం. బట్ మోస్ట్‌లీ చాలా పీస్‌ఫుల్‌గానే ఉన్నది. స్మోక్ ఆర్ ఎక్స్‌ప్లోజన్స్ అవి ఏమీ లేదు. చాలా ప్రశాంతంగానే ఉన్నది చూడడానికి. అండ్ యాక్చువల్లీ ఈ ట్రిప్ 10 డేస్ బ్యాక్ నాకు ఆల్రెడీ బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్ సిచ్యుయేషన్‌లో క్యాన్సిలేషన్ మెసేజ్ వచ్చింది. ఇంటరప్షన్స్ ఉన్నాయని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ 3 డేస్ నేను కంటిన్యూయస్‌గా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాక వాళ్ళు నాకు హెల్ప్ చేసి రీబుకింగ్‌కి హెల్ప్ చేశారు. అండ్ సో అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి మళ్ళీ రీఓపెన్ అయింది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అండ్ లిమిటెడ్ ఫ్లైట్ స్కెడ్యూల్స్ మాత్రమే రన్ చేస్తున్నారు. అండ్ ఇవి అక్కడ చూస్తే ల్యాండింగ్ అప్పుడు దుబాయ్ హౌసింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ సిటీ. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండింగ్ కూడా చాలా స్మూత్‌గా జరిగింది. చాలా స్కిల్‌ఫుల్‌గా జరిగింది. న్యూస్‌లో ఇవి విషయాలన్నీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ప్యానిక్‌లోనే వెళ్ళాను. నేను కూడా కొంచెం భయపడుతూనే వెళ్ళాను. బట్ సిచ్యుయేషన్ మొత్తం నేను వెళ్ళిన టైంలో చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది ల్యాండింగ్. ఈ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ లే ఓవర్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ దిగిన 1 అవర్‌కి నాకు ఇలా టెక్స్ట్ మెసేజెస్ రిసీవ్ వచ్చింది. గవర్నమెంట్ దగ్గర నుంచి మిసైల్స్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పేసి. సో వాళ్ళు మమ్మల్ని అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి తీసుకెళ్ళి చాలా సేఫ్‌గా ఉంచారు. తర్వాత కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ నేను ఎడిన్‌బరా రీచ్ అయ్యాను.